ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. సూపర్ 6 చెప్పాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం, మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర అధ్యక్ష మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈ రోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ. అదే మరిగా దేశ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఈ రోజు దేశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం, కొంతమంది లెప్రసీ గానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం, కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిరూపించుకున్నాం. కూటమి ఎన్డీఏ కూటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్ ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు వెళ్తున్నాం. 1వ తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. ఇదే కాదు అధ్యక్ష, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగస్తులకి ముసలివాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, 1వ తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమి చేయక్కర్లేదు, కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి. అన్నా క్యాంటీన్ ఇది నాకైతే అర్థం కలదు. ఈ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టారు. ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది, వడ్డీతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచిగా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఏమైనా ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దేశ ఈరోజు మనం ఒకసారి చూస్తే దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈ రోజు మీరు చూస్తే 48 అవర్స్ లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రామ్ లో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం.
ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.